హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో మీలో కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి. కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్లు చేసి సావదొబ్బేస్తున్నారు. సో మీకు ఏదైతే డౌట్ ఉందో రిప్లై చెప్తే క్లియర్ అవ్వదు కాబట్టి దాని మీద క్లియర్ కట్ ఒక వీడియో చేసి చెప్పేద్దాం అని చెప్పి ఈ వీడియో. సో అన్నిటికన్నా ఫస్ట్ డౌట్ ఏం అడుగుతున్నారంటే, సార్ రేపు పొద్దున్న మాకు అలాట్మెంట్ ఆర్డర్లు వచ్చేస్తాయి కదా, అసలు అలాట్మెంట్ ఆర్డర్లు వచ్చిన తర్వాత మేము ఏం చేయాలి సార్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, సార్ మేము కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేసినప్పుడు సర్టిఫికెట్లు ఏమన్నా సబ్మిట్ చేయాలా అని ఇంకోటి అడుగుతున్నారు. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, మేము కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఏమన్నా ఫీజు కట్టాలా అని ఇంకొక క్వశ్చన్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో ఏవైతే ఈ క్వశ్చన్స్ ఉన్నాయో వీటి గురించి క్లియర్ కట్ గా వీడియోలో మనం డిస్కస్ చేసేసుకుందాము. సో ముందుగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ ఉన్నదో అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు ఏం చెయ్యాలి? సో ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేశారండి, ఏదైతే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉందో అఫీషియల్ వెబ్సైట్ లో మీరు లాగిన్ అవ్వగానే మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో అది మనకైతే వస్తుంది. సో అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే, ఇలా ఉంటుంది మనకి అలాట్మెంట్ ఆర్డర్. సో ఇది మన మోడల్ అలాట్మెంట్ ఆర్డర్ అనమాట. సో ఇందులో ఏంటంటే క్యాండిడేట్ తాలూకు డీటెయిల్స్ అండ్ ఏ కాలేజ్ లో వచ్చింది ఏంటి అని చెప్పి ఆ డీటెయిల్స్ అండ్ అలాగే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకు క్లియర్ కట్ గా మెన్షన్ చేసి ఉంటాయి. సో ఇది మనకి అలాట్మెంట్ ఆర్డర్ తాలూకా శాంపుల్. అండ్ నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, అలాట్మెంట్ ఆర్డర్ లో ఏదైతే కాలేజ్ మీకు వచ్చిందో ఆ కాలేజ్ మీకు ఓకే అయినట్టయితే ఇమీడియట్ గా సెల్ఫ్ రిపోర్టింగ్ టు ద కాలేజ్ ఆన్లైన్ లో చేసుకోవాలి. సో మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్ లో ఉంటుంది, ఆఫ్లైన్ లో ఉంటుంది. సో ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి సార్ అంటే, ఏదైతే మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఆప్షన్ కనిపించిందో దాని కిందనే ఒక లింక్ అయితే మీకు కనిపిస్తుందండి, సెల్ఫ్ రిపోర్టింగ్ టు ద కాలేజ్ ఆన్లైన్ అని చెప్పి. ఇందు మీద మీరు క్లిక్ చేసి ఓకే చేసినట్టయితే, నాకు ఈ కాలేజీలో సీటు ఓకేనే, నాకు ఇష్టమే, నేను జాయిన్ అవ్వడానికి రెడీ అని చెప్పినట్టు అర్థం అనమాట. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ కొడతారో ఆన్లైన్ లో, అక్కడ కాలేజ్ వాళ్ళకి కూడా మీ సెల్ఫ్ రిపోర్టింగ్ ఏదైతే ఉందో వెళ్ళిపోతుంది. తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఆఫ్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో ఆఫ్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి సార్ అని అన్నట్టయితే, ఎవరైతే క్యాండిడేట్ మనకి జాయినింగ్ రిపోర్ట్ జనరేట్ అవుతుందో, జాయినింగ్ రిపోర్టు, అలాట్మెంట్ ఆర్డర్, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఈ మూడు కూడా వెబ్సైట్ నుండి ప్రింట్అవుట్స్ తీసుకొని రెండు కాపీస్ కాలేజ్కి వెళ్ళిపోండి. కాలేజ్కి వెళ్ళినప్పుడు ఈ 2 కాపీస్ తీసుకెళ్తారు కదా, ఒక్కొక్క కాపీ ఏమో కాలేజ్లో ఇచ్చేయండి, ఇంకో ఎక్స్ట్రా కాపీ ఏదైతే మీ దగ్గర ఉందో అందు మీద సంతకం చేయించుకోండి కాలేజ్ అఫీషియల్స్ చేత, మీరు ఏ డేట్ ని వెళ్ళి రిపోర్టింగ్ చేశారు అని చెప్పి. ఓకేనా? సో దాన్ని అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పి అంటాం. సో ఒక్కొక్క కాపీ కాలేజ్కి మీరు సబ్మిట్ చేస్తారు, ఇంకో కాపీ మీద అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటారు. అదే మీరు రిపోర్టింగ్ చేసినట్టు ప్రూఫ్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, సార్ అసలు మేము సర్టిఫికేట్స్ ఏమన్నా సబ్మిట్ చేయాలా అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే, క్యాండిడేట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ ద కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఎటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా కాలేజ్ లో సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మరి ఎప్పుడు సబ్మిట్ చేయాలి సార్ కాలేజ్ లోని అంటే, మీరు ఏదైతే ఇంకా కాలేజ్ జాయిన్ అయిపోయారు, ఇంక ఇది ఫైనల్, జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్ని అయిపోయి ఇంకెటువంటి కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వం, ఇదే ఫైనల్ అని మీకు అనిపించినప్పుడు మీరు కావాలనుకుంటే కాలేజీకి మీ సర్టిఫికెట్స్ ఏవైతే రిక్వైర్డ్ సర్టిఫికెట్స్ ఉన్నాయో కాలేజ్ వాళ్ళు చెప్తారో అవి సబ్మిట్ చేస్తే చాలు, రిమైనింగ్ ఏవి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫీజు ఏమన్నా కట్టాలా అని చెప్పి అడుగుతున్నారు. మీకు ఫీ రీయింబర్స్మెంట్ కి ఎలిజిబిలిటీ ఉన్నా, ఫీ రీయింబర్స్మెంట్ కి ఎలిజిబిలిటీ లేకపోయినా ఎవరన్నా సరే 1 రూపీ కూడా ఫీజు అయితే కట్టద్దండి, ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు చూసినట్టయితే, క్యాండిడేట్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రీయింబర్స్మెంట్ షాల్ పే ద ట్యూషన్ ఫీజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఓన్లీ. సో మీకు ఫైనల్ ఫేజ్ ఏదైతే ఉన్నదో కౌన్సిలింగ్ అయినంత వరకు ఎవరు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ కండిషన్ పెట్టారు అంటే, మీరు కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత ఒకవేళ మీకు కాలేజ్ నచ్చినట్టయితే సెకండ్ కౌన్సిలింగ్ వేరే కాలేజ్ మీరు పెట్టుకొని వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే మీకు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మీరు ఫీజు కనుక కట్టినట్టయితే మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు అలా ఫీజు ఇవ్వడానికి మీకు చాలా ఇబ్బంది అయితే పడతారనమాట. సో అందుకే ఎటువంటి ఫీజు మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఓకే ఇంక ఈ కాలేజ్ మనలో ఫిక్స్ అన్నప్పుడు మీరు ఫీజు కట్టుకోవచ్చు. అండ్ ఫీ రీయింబర్స్మెంట్ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి బిల్డింగ్ ఫండ్ అని అదని ఇదని రకరకాలుగా ఫీజులు అయితే ఛార్జ్ చేస్తారండి. సో ఆ ఫీజులు కూడా ఎటువంటి ఫీజులు మీరు కట్టద్దు ఫైనల్ ఫేజ్ వరకు కూడా. ఓకేనా? సో ఇది నెక్స్ట్ క్వశ్చన్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారండి, సార్ మరి క్లాస్ వర్క్ 26 నుంచి స్టార్ట్ అయిపోద్ది అంటున్నారు, మరి మేము ఫీజు కట్టకుండా క్లాస్ వర్క్ అలా ఎలా చేస్తారా అని చెప్పి చాలా మందికి ఉన్న క్వశ్చన్ అండి. యాక్చువల్ గా ఏదైతే ఈ క్లాస్ వర్క్ మనకి స్టార్ట్ అవుతుందో మొక్కుబడికి స్టార్ట్ అవుతుంది అనమాట. అఫీషియల్ గా జస్ట్ ఒక డేట్ అయితే అనౌన్స్ చేయాలి కాబట్టి అనౌన్స్ చేసిన డేట్
బట్ ఫైనల్ ఫేజ్ వరకు కూడా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అటు ఇటు షఫల్ అవుతూనే ఉంటారు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్లాసులు అయితే మనకి స్టార్ట్ అవ్వండి. సో 26 నుంచి ఏదైతే మన క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుందో జస్ట్ మీకు పేరుకి స్టార్ట్ అవుతాయి, మీ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అటు ఇటు రివిజన్ చేస్తూ ఉంటారు. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ కాలేజ్లో జాయిన్ అయ్యారో కాలేజ్ వాళ్ళకి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, కాలేజ్ ఎలా ఉంది వాళ్ళకి అర్థం చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం అనమాట. సో మీరు కాలేజ్కి వెళ్ళి కాలేజ్ ఎలా ఉందో ఏంటో చూడొచ్చు. ఓకే అనుకుంటే ఓకే, ఒకవేళ మీకు నాట్ ఓకే అనుకుంటే సెకండ్ కౌన్సిలింగ్ లో వేరే కాలేజ్ మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది క్లాస్ వర్క్ సంబంధించిన డీటెయిల్ అండి. సో మీరు ఫీజు అయితే కట్టాల్సిన అవసరం ఏం లేదు ఈ క్లాస్ వర్క్ అటెండ్ అవ్వడానికి. అండ్ అన్నిటికన్నా లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సార్ సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో జనరల్ గా మనకి ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన 2 weeks తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందండి. సో మనకు కూడా ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ ఏదైతే మనకి క్లోజ్ అయిపోద్దో కంప్లీట్లీ క్లోజ్ అయిన 2 weeks తర్వాత మనకి సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే October 2nd week లోని మనకి సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయని అయితే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, డెఫినెట్ గా మీకు రిప్లై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.